తెలుగు సినిమా చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించిన సినిమాలో అమ్మోరు ఒకటి. 1995లో వచ్చిన ఈ సినిమా అప్పటి ప్రేక్షకులను అబ్బురపరిచింది. ముఖ్యంగా ఆ కాలంలో గ్రాఫిక్స్ గురించి పెద్దగా అవగాహన లేకపోయినా దర్శకుడు కోడి రామకృష్ణ అద్భుతమైన టెక్నాలజీతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా బడ్జెట్ దాదాపు 2 కోట్లు. అందులోనే సుమారు 80 లక్షలు కేవలం గ్రాఫిక్స్ కోసం ఖర్చు చేయడం అప్పట్లో చాలా పెద్ద విషయం. ఆయన మేకింగ్ టేకింగ్ చూసి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమాలో సౌందర్య అలానే రమ్యకృష్ణ చేసిన పాత్రలు చాలా గుర్తింపు తెచ్చాయి. సౌందర్య భక్తురాలిగా చాలా సహజంగా నటించగా రమ్యకృష్ణ అమ్మవారిగా అద్భుతంగా కనిపించారు. ఈ సినిమా వల్ల ఇద్దరి క్రేజ్ మరింత పెరిగింది. అప్పుడు థియేటర్ల వద్ద భక్తి వాతావరణం కనిపించేది. ప్రేక్షకులు మొక్కులు పెట్టడం, అమ్మవారికి పాలాభిషేకం చేయడం వంటి సంఘటనలు కూడా జరిగాయి. ఈ సినిమా అప్పట్లో దాదాపు 10 కోట్ల వరకు వసూలు చేసింది. ఇప్పటి లెక్కల్లో అది 100 కోట్లకు సమానం అని కూడా చెప్పొచ్చు. ఇక ఈ సినిమా గురించి తాజాగా హీరోయిన్ లయ ఒక ఆసక్తికర విషయం చెప్పారు. మొదట ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ పాత్ర కోసం ఆమెను ఎంపిక చేశారని తెలిపారు. అప్పట్లో చైల్డ్ లేబర్ అంశంపై ఒక సినిమాలో నటించి లయను చూసి ఆమెను అమ్మోరు కోసం కూడా సెలెక్ట్ చేశారట. కానీ ఆ సినిమా ప్రారంభమయ్యే సమయానికి లయ వయసు పెరగడంతో ఆ పాత్రకు పెద్దగా కనిపిస్తోందని భావించారు. అందుకే ఆ పాత్రను చివరికి సునైనా చేశారు. ఈ విషయాన్ని లయే చెప్పుకొచ్చారు. మొత్తానికి అమ్మోరు సినిమా ఒక సాధారణ చిత్రం కాదు. టెక్నాలజీ, భక్తి, నటన కలిపి ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయిన క్లాసిక్ సినిమా.